ఎలా ఉంది ఈ వారం రోజుల్లో మీ ఉద్యోగం అని అడిగాడు శ్రీధర్ కరుణ పక్కనే నడుస్తూ. చాలా బాగుంది నవ్వుతూ అంది కరుణ. థ్యాంక్స్ చెబుతారేమో అనుకున్నా. పోనీ ఇప్పుడు చెబుతున్నానుగా అంది ఆమె ఇందాకటిలా నవ్వుతూనే. ఏది ఆ మాట మీరు అనందే. శ్రీధర్ మళ్ళీ ఏదో అంటుండగా గౌరి ఎదురు వచ్చింది వాళ్ళకి. అయ్యగారు మా అయ్య డబ్బులిమ్మన్నాడండి అంది గౌరి. ఆఫీసులో అడిగి తీసుకోకూడదు అన్నాడు శ్రీధర్. ఆడ మీకోసం ఎతికితే కనిపించటం లేదండి మీరు అంటూ 10 రూపాయల నోటు తీసి ఇచ్చాడు శ్రీధర్. గౌరీ వెళ్ళిపోయింది. ఇక నేను వెళతాను అంది కరుణ ఆగిపోయి. ఇద్దరూ చెరువుగట్టు మీద నడుస్తున్నారు 6ంటికి. ఒక్క 10 నిమిషాల తర్వాత వెళ్ళకూడదు అర్దింపుగా అడిగాడు శ్రీధర్. కరుణ నవ్వుతూ చూడండి ఇది పల్లెటూరు పట్నం కాదు అంది. అందుకనే ఇంత ప్రశాంతత. ఈ అందం పట్నంలో ఎక్కడా దొరకవు కాబట్టే కాసేపు మిమ్మల్ని చూసి ఆనందించమంటున్నాను అన్నాడు అతడు. మాకేం కొత్త కాదే ఇవి. నిజమే అనుకోండి, అయినా నా మాట కాదనరనే నమ్మకంతో అడిగాను అన్నాడు శ్రీధర్. కరుణ మాట్లాడకుండా చెట్టు మొదలు నానుకుని నిలబడిపోయింది. కాస్త దూరంలో శ్రీధర్ నిలబడ్డాడు. ఏవైనా కబుర్లు చెప్పండి, ఊరికే నిశ్శబ్దంగా ఉంటే ఎలా అని అడిగాడు అతడు. ఆమె చురుకుగా అతని వంక చూసి ఒకదాని తర్వాత మరో కోరిక కోరుతున్నారే అంది. శ్రీధర్ నవ్వుతూ మీరు కాదనరని అన్నాడు. ఎదుటివాళ్ళ మీద అంతంత నమ్మకాలు ఉంచుకోవటం అంత మంచిది కాదు. అది అవతల వ్యక్తి తేల్చుకోవలసిన విషయం. కరుణ చిన్నగా నవ్వుతుంది అతను వాదనగా అంటుంటే. శ్రీధర్ మళ్ళా ఏదో అనబోతుంటే దూరంగా మట్టి రేపుకుంటూ ఏదో కారు తన వైపే రావటం గమనించాడు. కరుణ దృష్టి కూడా దానిమీదే నిలిచింది. చూస్తుండగానే ఎర్ర కారు ఒకటి వాళ్ళ దగ్గరికి వచ్చింది. కారులో ఉన్న సత్యని చూడగానే అతడు తెల్లబోయాడు. సత్య కారు ఆపి గబగబా అతని దగ్గరికి వచ్చి ఇదేనా ఆదివారం రావటం అంది కోపంగా. అప్పటికి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అతడు సారీ సత్య, ఆఫీస్ పనులు చాలా ఉండిపోవటంతో రాలేకపోయాను. అది సరే, నువ్వు ఇక్కడికి రావటం నాన్నగారికి తెలుసా అని అడిగాడు. చెప్పకుండా రావటానికి నాకేమన్నా భయమా? పద వెళదాం అంది సత్య పక్కనే ఉన్న కరుణని చూస్తూ. అప్పుడు గుర్తుకు వచ్చింది శ్రీధర్కి కరుణ సంగతి. సత్య, ఈవిడ కరుణ అని మన ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు అన్నాడు అతడు. అలాగా అంది సత్య పొడిగా. అతడు కరుణ వైపు తిరిగి మన ఫ్యాక్టరీ యజమాని ఆదిశేషయ్య గారి కూతురు ఈవిడ మనందరికీ బాస్ అన్నమాట అన్నాడు నవ్వుతూ. కరుణ నమస్కారం చేసింది మర్యాద కోసం అన్నట్లు. సత్య మొహం చిట్లించుకుంటూ అతడి వైపు తిరిగి అయినాయా పరిచయాలు, ఇంక వెళదామా అంది. వెళదాం, మీరు వస్తారా కరుణ? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అన్నాడు అతడు కదులుతూ. థ్యాంక్స్, నేను నడిచి వెళ్ళిపోతాను అంది కరుణ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ. రా శ్రీధర్ అంది సత్య అప్పటికే కారులో కూర్చుని. శ్రీధర్ ఒకసారి కరుణ వంక చూసి వస్తానండి అంటూ కారులో ఎక్కి కూర్చున్నాడు. కారు మట్టి రేవుకుంటూ ముందుకు కదిలి వెళ్ళిపోయింది. కరుణ చిన్నగా నిట్టూరుస్తూ ఇంటివైపు నడవటం ప్రారంభించింది. సత్య, నెమ్మదిగా నడుపు, ఇవి తారు రోడ్డు కావు అన్నాడు శ్రీధర్. ఫ్యాక్టరీకి దారి ఎటు అని అడిగింది సత్య. కుడివైపు తిరగాలి. 10 నిమిషాల్లో కారు ఫ్యాక్టరీ ఆవరణలో ప్రవేశించింది. అప్పుడే ఇంటికి వెళ్ళబోతున్న మేనేజరు భూషణం సత్య కారులోంచి దిగటం చూసి అమ్మాయి గారు వస్తున్నట్లు ఉత్తరమైనా రాయలేదే అన్నాడు. మరో 6 గంటలో గౌరీ వంట పనిలో కంగారు పడిపోతూ ఉంది. రేపు నువ్వు నాతో వస్తున్నావు అంది సత్య శ్రీధర్ గదిలోకి వచ్చి సోఫాలో కూర్చుంటూ. ఎక్కడికి? హైదరాబాద్కి. ఏం పనులున్నాయి? చూశానుగా నువ్వు చేస్తున్న పని. చెరువుగట్టు దగ్గర షికార్లు చేయటమేనా? కోపంగా అంది సత్య. శ్రీధర్కి నవ్వొచ్చింది సత్య కోపం చూస్తుంటే. ఇంకా ఎంతమంది అమ్మాయిలున్నారు మన ఆఫీసులో అని అడిగింది సత్య. ఏం తీసేస్తావా వాళ్ళందరినీ అని అడిగాడు శ్రీధర్ చిరునవ్వుతో. నేను ఏదడిగినా నీకు వేళాకోళంగానే ఉంటుంది. సరే సరే, కోపం తగ్గించుకుని విను. మన ఆఫీసులో కరుణ ఒక్కతే లేడీ కర్కుగా పనిచేస్తుంది. పేద కుటుంబం అని నాన్నగారే ఇచ్చారు ఉద్యోగం అన్నాడు శ్రీధర్. ఉద్యోగం రాళ్ళ మీద బతికే వాళ్ళకేనా అంత అహంకారం అంది సత్య. అహంకారమా? ఎవరికి? తెల్లబోతూ అడిగాడు శ్రీధర్. ఇంకెవరికి? ఆ కరుణాదేవికి. కారులో రమ్మని పిలిస్తే నడిచి వెళతానంటుందా అంది రోషంగా సత్య. ఓ అదా నవ్వేశాడు శ్రీధర్. ఎందుకంత నవ్వు? నవ్వక ఏం చేయను, వాళ్ళ ఇల్లు అక్కడికి దగ్గరే. పైగా ఆ అమ్మాయికి అటువంటివి ఇష్టం ఉండవు.
చాలా విషయాలు తెలుసునన్నమాట నీకు ఆ అమ్మాయి గురించి, సాలోచనగా అడిగింది సత్య. సంభాషణ మరో దారి పడుతుందని గ్రహించి, శ్రీధర్ నువ్వు స్నానం అది కానిస్తే భోజనం చేద్దాం అన్నాడు. సత్య అయిష్టగానే లేచింది సోఫాలోంచి. మరో గంట తర్వాత గెస్ట్ హౌస్ బయట వేసిన కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు. విదయనాటి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సన్నగా వెన్నెలలు రిగుతూ వాతావరణమంతా చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉంది. అబ్బా, ఇంత నిశ్శబ్దంలో నీకు ఎలా తోస్తుంది శ్రీధర్ అంది సత్య విసుగ్గా. అతడు నవ్వుతూ, పల్లెటూరి ప్రశాంతత అంటే ఇదే సత్య. చూడు ఎంత హాయిగా ఉందో. ఈ ప్రశాంతత హైదరాబాదులో దొరుకుతుందా చెప్పు. ఇలా ఎన్ని రోజులైనా గడిపేయాలనుంటుంది నాకు ఇక్కడ అన్నాడు. ఈ ఊరి నీళ్ళు బాగానే పడ్డట్టున్నాయే. ఇంకేం, ఇక్కడే ఉండిపో. ఉండనిస్తే అలాగే. శ్రీధర్ నాకు కోపం తెప్పించుకు. రేపు తెల్లారగానే మన ప్రయాణం అంది కోపంగా సత్య. వీలు పడదేమో సత్య, రేపు మిషన్ ఒకటి బిగించాలి. పైగా డబ్బు బట్వాడా చేసే రోజు. లారీలు వస్తాయి చెరుకుతో. చాలా పనులున్నాయి. అవన్నీ నువ్వు లేనప్పుడు ఎవరు చూస్తారట? నేను ఇక్కడ ఉన్నప్పుడు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంటుంది. సత్య కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. శ్రీధర్ నవ్వుకున్నాడు. ఆ మర్నాడు సత్య దుమదుమలాడుతూనే వెళ్ళిపోయింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీధర్. కరుణ, జడ వేసుకుంటున్న కరుణ వెనక్కి తిరిగింది. శారదాంబ వంటింటి గుమ్మం దగ్గర నిలుచుంది. ఏమిటమ్మా? శారదాంబ ఒకసారి కరుణను సూటిగా చూసి, ఈ ఉద్యోగం మానేసి ఇంకోటి చూసుకోకూడదు అంది. ఇది మానేనా? విస్మయంగా అడిగింది కరుణ. అవును కరుణ, ఈ ఉద్యోగం నువ్వు చేయటం నాకిష్టం లేదు. ఎందుకు చెబుతున్నానో అని అక్కడ నాకిష్టం లేదంతే. ఇప్పుడు అనుకోకుండా దొరికింది వదులుకుని మళ్ళీ ప్రయత్నం అంటే మామూలు మాటలా అమ్మా? 2 ఏళ్ల నుంచి నా ప్రయత్నాలు ఏం ఫలించాయో నువ్వు చూస్తూనే ఉన్నావుగా అంది కరుణ మెల్లిగా. ఉద్యోగం లేకపోతే ఎలాగో బతకొచ్చు. అయినా ఇప్పుడు నీ పెళ్లి ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను కానీ నువ్వు ఎలా ఈ కుటుంబాన్ని పోషిస్తావని కాదు అంది శారదాంబ. జడ అల్లుకోవటం పూర్తి చేసి దువ్వెనుకున్న చిక్కు తీసి కిటికీలోంచి అవతలికి పారేస్తూ, రోజు గడవటమే కష్టంగా ఉన్నప్పుడు అంత పెద్ద ఊహలు మంచివి కావేమో అనిపిస్తుంది నాకు అంది ఆమె. అయితే ఇలాగే ఉండిపోతావా ఎల్లకాలము? ఎంతమంది లేరమ్మా ఈ దేశంలో. ఆడపిల్ల అనగా పెళ్లి చేసి పంపించేయాలని ఆలోచించటం పాతకాలం వాళ్ళ ఆలోచన. ఈ రోజుల్లో ఆడ మగ అంతా ఒకటే. నేనే కొడుకునై ఉంటే ఇంటి బాధ్యత నాది కాకుండా పోతుందా అమ్మా? నా విషయంలోనూ అంతే అనుకో. చదివేస్తే ఉన్నమతి పోయిందట. అలాగున్నాయి నీ మాటలు. నన్ను మాత్రం శాంతిగానైనా బతకనిచ్చేటట్టు లేవు ముందు ముందు చిరాకుగా అంది శారదాంబ. కరుణ చిన్నగా నవ్వుతూ, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకమ్మా. శాంతి అశాంతి అనేవి ఎక్కడో లేవు. మన మనసు ఎలా అనుకుంటే అలా అనిపిస్తుంది మనకి. ముందు నీ ఆరోగ్యం కుదుటపడాలి. గోపిని పై సంవత్సరం కాలేజీలో చేర్పించాలి. వాడు ఓ దారికి చేరుకుంటే కొంతవరకు వాడి బాధ్యత తీరుతుంది మనకు అంది. తీరుతుంది. నీకు ఏ 40యో 50యో కూడా వస్తాయి అప్పటికి. ఏహనైనా ఊపిరి ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు చిరాకు ధ్వనితో అంది శారదాంబ. ఏం మాటలమ్మా? అయినా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేశానంటే 10 మంది అడగరు ఎందుకని? ఆ సంగతంతా నాకు తెలీదు. నువ్వు వీలైనంత త్వరలో మానేస్తే సంతోషిస్తాను. ఆ పైన నీ ఇష్టం అని ఇంకా చెప్పవలసింది లేనట్టు శారదాంబ లోపలికి వెళ్ళిపోయింది. కరుణ చిన్నగా నిట్టొచ్చింది. అంతలో గోపి వచ్చాడు బయట నుంచి. అక్క, పరీక్ష ఫీజు కట్టడానికి ఇంకా 4 రోజుల టైం ఉందట. ఇవాళ స్కూల్లో నోటీస్ బోర్డులో పెట్టారు అన్నాడు వస్తూనే. అలాగే కడదాం. రేపో ఎల్లుండో డబ్బు ఇస్తాను అంది కరుణ. మరో 15 గంట తర్వాత కరుణ ఆఫీసులో ఉంది. మీరు రాగానే శ్రీధర్ గారు ఓసారి కనబడమన్నారు అన్నాడు చంద్రం. ఎందుకు అని అడిగింది కరుణ. ఏమో తెలియదు అనేసి చంద్రం మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. కొంగుతో ఓసారి మొహం తుడుచుకుని శ్రీధర్ గదిలోకి అడుగుపెట్టింది కరుణ. అతడు తల వంచుకుని ఫైల్లో ఏదో రాసుకుంటున్నాడు. అతను ఆమె గదిలోకి రావటం గమనించలేదు. అతన్ని ఎలా పిలవాలో ఆమెకు తెలియదు. తను వచ్చినట్టు చిన్నగా తగ్గింది. అప్పుడు తలెత్తి చూశాడు అతను. ఓ మీరా అన్నాడు శ్రీధర్ కూర్చోమన్నట్టు కుర్చీ చూపిస్తూ. కరుణ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. చెప్పండి, ఏమిటి పని అని అడిగాడు శ్రీధర్. కరుణ రవ్వంత ఆశ్చర్యపడి, అదేమిటి, మీరే పిలిచారని చంద్రం గారు చెప్పారు అంది. ఆమె చెప్పింది విని ఓ నిమిషం పాటు ఆలోచనలో పడి ఆ తర్వాత,
ఓ అవును, మర్చిపోయాను. నిన్న వచ్చిన సరుకుతో గ్రీడింగ్ జరిగేటప్పుడు వెయిట్ తేడా వచ్చింది. అది నిన్న మీరు వెళ్ళిపోయాక బయటపడింది ఆ విషయం. ఆ ఫైల్స్ తీసి వివరాలు పంపండి నాకు అన్నాడు శ్రీధర్. అలాగే అంది ఆమె లేవబోతూ చిన్నగా నిట్టూరుస్తూ. కూర్చోండి, ఇంకో విషయం ఉంది అన్నాడు అతడు. కరుణ మళ్ళీ కూర్చుండిపోయింది. మీకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే ఆఫీస్ లోను కింద డబ్బు తీసుకోవచ్చు అన్నాడు శ్రీధర్. సూటిగా అతన్ని చూసింది కరుణ. ఈ ఏడాది నుంచి అది మన ఫ్యాక్టరీలో ప్రవేశపెడుతున్నాము. అయితే అందరికీ ఇవ్వడం జరగదు. అది ఎందుకని అని అడిగింది వెంటనే ఆమె. శ్రీధర్ చిన్నగా నవ్వుతూ, ప్రతి ఆఫీసులోనూ పర్సనల్ ఫైల్స్ ఉంటాయన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. బ్యాడ్ రిమార్క్ లేని వాళ్ళకే ఆ అప్పు ఇవ్వమని ప్రొపరేటర్ చెప్పారు. అదీ కాక అది కేవలం మేనేజ్మెంటు ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రైవేట్ కంపెనీ కదా అన్నాడు. అతడు చెప్పినది విని కరుణ ఆలోచనలో పడింది. ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు అతడు ఆమె ఆలోచన గమనించి. ఏమీ లేదు అంది ఆమె. కాదులండి, మీకు అబద్ధం ఆడటం కూడా సరిగ్గా రాదు. చెప్పడం ఇష్టం లేకపోతే పోనివ్వండి నవ్వుతూ అన్నాడు అతడు. వస్తాను అంటూ లేచింది ఆమె. ఆ ఫైల్ వివరాలు పంపించండి అన్నాడు శ్రీధర్. అలాగే అంటూ శ్రీధర్ గదిలోంచి బయటికి వచ్చింది ఆమె. తన సీటు దగ్గరికి వచ్చి అతను అడిగిన వివరాలు వేరే కాగితం మీద వ్రాయటం ప్రారంభించింది. ఆ పని అంతా పూర్తయ్యేసరికి అరగంట పట్టింది. దీక్షగా పనిచేయటం వల్ల మొహం మీద పట్టిన చిరుచెమటను జేబురుమాలతో తుడుచుకుంటూ ఆ కాగితాలు ఫైల్ తీసుకుని మళ్ళీ అతడి గదిలోకి వెళ్ళింది ఆమె. ఓ అప్పుడే పూర్తి చేశారా అన్నాడు శ్రీధర్. కరుణ మాట్లాడకుండా తను తెచ్చిన కాగితాలు అతనికిచ్చింది. వాటిని పరిశీలిస్తూ ఉండిపోయాడు. అంతలో చంద్రం ఆ గదిలోకి వచ్చాడు. ఇవిగో నిన్నటి సరుకు తాలూకు వివరాలు. మీరు ఆ గ్రీడింగ్తో ఎందుకు తేడా వచ్చిందో చెక్ చేయండి అంటూ అతడు తన దగ్గరున్న కాగితాలు చంద్రానికిచ్చాడు. చంద్రం వాటిని అందుకుంటూ, పాపారావు డబ్బు అప్పుగా అయినా కావాలని పేచీ పెడుతున్నాడండి అన్నాడు. అతన్ని నా గదిలోకి పంపించండి, నేను మాట్లాడతాను అన్నాడు అతడు. చంద్రం అలాగే అంటూ వెళ్ళిపోయాడు. కరుణ ఈ ఫైల్ ఇంక తీసుకువెళ్ళొచ్చా అని అడిగింది బల్ల మీదున్న దాన్ని తీసుకుంటూ. ఇంక దీనితో పని అయిపోయింది అని క్షణం తర్వాత, చూడండి కరుణ, మీ అమ్మగారి ఒంట్లో కులాసాగా ఉంటుందా అని అడిగాడు అతడు. అతని ప్రశ్నకు లోపల కాస్త ఆశ్చర్యపోయింది ఆమె. ఆఫీసు వేళలో ఇదివరకెప్పుడు అతడు అలా ఇంటి విషయాల గురించి అంతకు పూర్వం అడగలేదు ఎప్పుడు. బాగానే ఉంటుంది అంది ఆమె. సరే, ఇంక మీ పని చూసుకోండి అన్నాడు అతడు. కరుణ గబగబా ఆ గదిలోంచి వచ్చేసింది. ఆమె వచ్చిన 5 నిమిషాలకి పాపారావు అతడి గదిలోకి వెళ్ళాడు. ఏమిటి పాపారావు, డబ్బు కావాలని అడుగుతున్నావట అని అడిగాడు అతడు. అవునండి, మా ఇంట్లో ఆడంగుల ఒంట్లో బాగుండటం లేదు, వైద్యానికి కావాలి అన్నాడు పాపారావు తొణక్కుండా. అయినా అప్పుగా ఆఫీసులో ఇవ్వటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని పాటిస్తూనే ఇవ్వాల్సి ఉంటుంది నాకు అన్నాడు అతడు. మీరు రానప్పుడు భూషణం గారు చాలాసార్లు ఇచ్చారండి. ఇప్పుడు ఆ పద్ధతులన్నీ మారాయి పాపారావు. నీకు హామీగా మన ఆఫీసులో ఎవరైనా సంతకం పెడితే 2 నెలల జీతం అప్పుగా ఇస్తాము అన్నాడు అతడు. ఇదివరకు అప్పు ఇచ్చి జీతంతో కోసుకునేవారుగా, ఈ సంతకాలు అవి లేవు కదండి అన్నాడు పాపారావు కాస్త కోపంగా. పద్ధతులు మారాయని చెప్పాను, అందుకు ఇష్టమైతేనే నీకు డబ్బు ఇవ్వటం జరుగుతుంది, లేకపోతే లేదు అని అతడు ఏదో ఫైలు అందుకున్నాడు. నాకు సంతకం ఎవరు పెడతారండి మన ఫ్యాక్టరీలో అన్నాడు పాపారావు ఇందాకటి ఉద్రేకం తగ్గించుకుని. ఆ విషయం నువ్వు తేల్చుకోవాలి, నేను కాదు తలెత్తకుండానే అన్నాడు శ్రీధర్. పాపారావు మాట్లాడలేదు. మరో 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. గంట గడిచిపోయింది గడియారంలో. చంద్రం వచ్చాడు. అతని వెంట క్రితం రోజున సరుకు తోలిన పార్టీ కూడా వచ్చాడు. అంతా శ్రీధర్ గదిలోకి వెళ్లారు. అంతలో మేనేజరు భూషణం కూడా గబగబా శ్రీధర్ గదిలోకి వెళ్లడం కనిపించింది కరుణకు. శ్రీధర్ గదిలోంచి మెల్లగా వినిపిస్తున్నాయి మాటలు. ఆమె తన ముందున్న ఫైల్స్ విషయాలను యాంత్రికంగా చూస్తుంది. అంతలో చంద్రం ఆ పార్టీ శ్రీధర్ గదిలోంచి రావటం కనిపించింది. ఎవరండి ఈ కొత్త మనిషి, చిన్న చిన్న విషయాలని కూడా ఇంతగా పట్టించుకుంటాడేమిటి అన్నాడు పార్టీ. చంద్రం జవాబు చెప్పకుండా నవ్వేశాడు. 5 నిమిషాల తర్వాత మేనేజరు భూషణం కూడా మొహం వేలాడేసుకుని శ్రీధర్ గదిలోంచి బయటికి వచ్చాడు. ఆయన ఎందుకో కాస్త కోపంగా కరుణ వంక చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కరుణ చిన్నగా నిట్టొచ్చింది. గతంలో ఆఫీసులో భూషణం ఆడింది ఆట, పాడింది పాట. అమౌంట్స్ తన ఇష్టం వచ్చినట్టల్లా మార్చి పారేసేవాడు. తూకంలో సగం సరుకు గల్లంతైపోయేది.
ఏది ఎలా చేసినా, ఎన్ని అవకతవకలు జరిగినా అడిగేనాథుడు, ఆపే యోధుడు ఉండేవారు కాదు. అట్లాగే జీవితమంతా గడిచిపోతుందనుకునేవాడు. కానీ ఎన్నాళ్ళకి కథ అడ్డం తిరిగింది. శ్రీధర్ రాక వల్లనా, లేక కరుణ చేతుల్లో ముఖ్యమైన ఫైల్స్ పడటం వలనా? అసలు ఆ ఫైల్ కరుణ చేతికి ఎలా వెళ్ళింది? ఆమెకు తోకములో ఉన్న మతలబు ఎలా తెలిసింది? ఆ అమ్మాయికి ఊస్టింగు, మరో అమ్మాయికి పోస్టింగు. అయితే ఎలా ఉంటుంది? తన చెప్పు చేతుల్లో ఉండే అసిస్టెంట్ కావాలి కాని తనకి చెప్పులో రాయిలా అడ్డు తగులుతుంటే ఎంత కష్టం. ఇందుకు ఏదో ఒక ప్లాను ఆలోచించాలి. లేదా ఆమెను నయానో భయానో తన వల్ల వేసుకోవాలి. తను చెప్పినట్టల్లా ఆమె నడుచుకు తీరాలి. ఇందుకు తగిన వ్యూహాన్ని పన్నాలి. భూషణం ఈ సమస్యతో బుర్ర బద్దలు కొట్టుకోసాగాడు. ఆఫీస్ పని ముగించి కరుణ ఇంటికి బయలుదేరింది. కరుణ, ఎలారా పిలిచాడు భూషణం. ఆమె వచ్చి తల వంచుకుని నుంచుంది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు భూషణానికి. ఆమె మొదలుపెట్టింది. ఇందాక ఫైల్లో చూస్తే తూకం విషయం పొరపాటు జరిగినట్టు తేలింది. దానిలో అన్ని ఫైళ్లు వెరిఫై చేయమన్నారు శ్రీధర్. అన్నీ పూర్తి చేశాను. కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. పొరపాటు లేని ఫైలేంటూ లేదు. అలాగా? అయినా మనం సర్దుకుపోవాలి. చీటికి మాటికి ఏ విషయాలు శ్రీధర్కి తెలవటం మంచిది కాదు. ఆయనకి తెలిసాకే నాకు తెలుసు. విషయం భూషణానికి అర్థమైంది. సరే, నువ్వెళ్ళు అన్నాడు. ఆమె ఆఫీసు విడిచింది. తల ఉంచుకుని మెల్లగా నడుస్తుంది. కరుణ వెనుక నుంచి సుపరిచిత కంఠం. ఆమె కాళ్ళకు సడన్ బ్రేక్ పడింది. కారు మీద కాక కాలినడకన వచ్చాడు శ్రీధర్. ఏదో విశేషముంది అనుకుంది కరుణ. నీతో కొన్ని విషయమైన విషయాలు మాట్లాడాలి. నాతోనా? నీతోనే. ఇంతవరకు భూషణం మాట్లాడిన విషయాలే. ఇక మీదట ఆఫీసులో ఏ విధమైన తేడా వచ్చేందుకు వీలు లేదు. అతడిపైన సరైన అజమాయిషీ లేక భూషణం బుద్ధి వక్రించింది. ఇక మీదట అతడి ఆటలు సాగేందుకు వీలు లేదు. ఇందుకు నేనేం చేయగలుగుతాను? నేను చెప్పింది చేయటం. అతడు చేసిందేమిటో నాకు చెప్పటం. వచ్చిన సరికెంత, అందులో పనికొచ్చే సరికెంత, సరైన లెక్కలు వేస్తే కానీ ఏ బిల్లు పాస్ చేయవద్దు, మిల్లుకు లాస్ తేవద్దు. సరే, ఇది మన కనీస ధర్మం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. అవును మరి. సరే, వస్తా. అతడు వెనుదిరిగాడు. ఆమె ముందుకి నడిచింది. శ్రీధర్ సిన్సియారిటీకి ఆమె ఎంతో సంతోషించింది. భూషణం వంచనత్వాన్ని చాలా అసహించుకుంది. ఈ విషయంలో తను చేయగలిగిందంతా చేయాలనే నిశ్చయానికి వచ్చింది. ఇల్లు చేరగానే తల్లి, అమ్మాయి ఈవేళ అటో ఇటో తేలిపోవాలి అని మొదలుపెట్టింది. మామూలు పాటే కదా అంటూ కరుణ పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ వీధిలో 4 ఇళ్ల కవతల ఎవరిదో పెళ్లి జరుగుతుంది. మంగళవాద్యాలు మారుమోగిపోతున్నాయి. అవి వినే కొలది కరుణ అంతరంతరాలలో ఏవో తీయని ఊహలు చిగురిస్తున్నాయి. తల్లి మళ్ళీ మొదలుపెట్టింది. ఆడపిల్లకి పెళ్లి ముఖ్యం. అవును, పెళ్లి కావటం, తల్లి కావటం కన్నా ఇంకేం పనులు లేవు. అంతేనా ముఖ్యం? అది ముఖ్యం. ఆ తర్వాతే మిగతావన్నీ. లేక ఒక్క ఆడపిల్లవి. తేక తెచ్చిన సంబంధాలు నీకు నచ్చవు. నీకు నచ్చిన పెళ్లి కొడుకి నువ్వు నచ్చినా నీతో వచ్చిన కట్నం నచ్చదు. చిల్లిగవ్వ కట్నం కోరినా సరే. వాడికి చిల్లిగవ్వంత విలువనివ్వనమ్మా నేను. ఈ గొడవ ఆపేసేయి. నాకు యోగం ఉన్నప్పుడు పెళ్లి అవుతుంది. అయ్యే గడియ వచ్చాక ఆగమన్నా ఆగదు. వయసు ఆగదు. ఇంకెన్నాళ్ళు ఇలా కూర్చుంటావు? ఇంకా ముదిరితే ఎవడు చేసుకుంటాడు? అయితే ఏదో సంబంధం నీ మనసులో ఉందన్నమాట. నా మనసులో 4-5 సంబంధాలున్నాయి. ఏదో ఒకటి కుదిరి నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు పడితే నేను ఒప్పుకుంటే 3 ముళ్ళే కాదు 30 ముళ్ళేసేవాళ్ళున్నారు. మరింకేం? ఎగిరి గంతేయాలంటావా? ఎలాంటి వాడైనా? అలా నేనెందుకంటానే? మరేమిటి నువ్వనేది? నీకు చెప్పలేను. నా మనసులో అగ్నిపర్వతాలు రగిలిపోతున్నాయి. నీ మెళ్ళో 3 ముళ్ళు పడనిదే నాకు మనశ్శాంతి లేదు. నా మాట విను. ఏమంటావింతకీ? జాగ్రత్తగా విను. పిల్లవాడు బాగుంటాడట. బిఏ పోయిందట. ఏదో ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడట. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇంకెవరు? పేరు శాస్త్రి. చిన్నప్పుడే పెళ్ళయిందట. పెళ్ళాం పోయిందట. సరే, ఇంకేం? నన్ను చేసుకుంటాడు. నేను టపా కట్టేస్తాను. అవే మాటలే మరీను. అంతలో గోపి వచ్చాడక్కడికి. అతడిని తల్లి ముందుకు తోసి, ఒరే గోపి, అమ్మేదో చెబుతుంది విను. నాకు విసుగ్గా ఉంది. అలా బయటికి పోతాను అంటూ రిగున ఎగిరిపోయింది కరుణ. కోనేటి దిక్కుగా సాగిపోయింది కరుణ. కనుచూపు మేరలో ఆమె చూపులు ఎవరికోసమూ అన్వేషిస్తున్నాయి. నిజమే, అక్కడ ఒక ఆకారం తన రాకకై నిరీక్షిస్తూ ఉందని ఆమె గుర్తించింది. అడుగులు గబగబా పడసాగాయి. తప్పకుండా శ్రీధర్ కావచ్చు. ఆమె నడక వేగం మరింత హెచ్చించింది.
కోనేటి దరిదాపులకు ఆమె రాగానే కోరచూపులతో ఆమె చెంతకు రాసాగాడు ఆ ఊరి రౌడీ రంగయ్య. ఆమె హడలిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టింది. ధైర్యాన్ని కూడగట్టింది. ఇప్పటికి దొరికావు అంటూ పళ్ళెకిలిస్తూ మీదికి వస్తున్నాడు రంగయ్య. రానే వచ్చాడు. వచ్చి రాగానే రావే నా చిలక అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె రెండో చేతిలో చెప్పు ఉన్న సంగతి అతడు గమనించలేదు. తాగిన నిషాలో ఉన్న అతని కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. అతడి వాగుడు వినగానే ఆమె కళ్ళు మరింత ఎరుపెక్కాయి. అతడు తూలుతూ పేలుతూ తూగుతూ ఊగుతూ వచ్చి ఆమెను కౌగిలించుకోబోయాడు. ఫట్ మంది చెప్పు, చెల్లు మంది చెంప. చాలే పోని అన్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చి వ్యవహారమంతా గమనించిన శ్రీధర్ కళ్ళ వైపు, తన వైపు వచ్చే అతడి కాళ్ల వైపు, తన బుర్రపైకి లేచే అతడి చేతిలోని కర్ర వైపు చూసి రంగడు వెనక్కి తిరిగి ఒకే ఒక్క లాంగ్ జంపు ఆ పిమ్మట 100 యాడ్స్ డాష్ మొదలుపెట్టాడు. శ్రీధర్ని చూసి ఆమె కళ్ళంపట పొటపట కన్నీళ్లు ఓడసాగాయి. చీ, ఏడుస్తావేమిటి ఆడపిల్లలా? ఆ మాటతో ఆమె ఫక్కున నవ్వింది. భలే, కళ్ళలో నీళ్లు గళంలో నవ్వు అన్నాడు అతడు నవ్వుతూ. ఆమె కళ్ళు తుడుచుకుంటూ, ఈవేళప్పుడు మీరెలా ఎందుకొచ్చారు? నీవు వచ్చావని, మరి నీవెందుకొచ్చావు? మీరొస్తారేమోనని. సరే, బాగానే ఉంది. వాడెవడు? వాడే ఊరికి పెద్ద రౌడీ. గట్టిగా ఒక్కటి కొడితే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళంతా రౌడీలే. ఈ కాలంలో వాళ్ళకేం లోటు? మీరు రాకపోతే ఏమయ్యేదో. నేను పుట్టకపోతే ఎవరిని పెళ్లాడదు అన్నట్టు. చిప్పొండి, ఏం మాటలివి? సరే గాని ఈవేళ నాకు భయంగా ఉంది. ఇంటికి సాయం రండి. ఇంటి వరకే కదా, సరే పద. ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి ముఖం పట్టారు. ఇల్లు దగ్గర కాగానే ఇక నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు శ్రీధర్. సరే అందామే. అతడు అటు ఆమె ఇటు కదిలారు. గుమ్మంలో నుండి ఇదంతా చూస్తున్న శారదమ్మ గుండెల్లో రాయి పడిపోయింది. ఆమె పడిన క్షోభ ఇంత అంతా కాదు. ఆమె మనసులో లాగే అంతటా చీకట్లు ముసురుకున్నాయి. హైదరాబాద్ చేరుకున్నదన్న మాటే కానీ సత్య మనసులో లేదు. పరిపరి విధాల ఆలోచించసాగింది. కరుణ శ్రీధర్ని కలిసి చూసిన దగ్గర నుంచి విపరీతమైన జలసీతో ఆమె మండిపడసాగింది. కన్న కూతురు ప్రవర్తన వింతగా అనిపించింది తండ్రికి. కారణమేమిటా అని ఆలోచించసాగాడు. అయినా అతడు అక్కడెందుకు నాన్న? ప్రశ్నించింది సత్య. తగిన కారణం లేకుండా అతడిని అక్కడికి పంపాననుకుంటున్నావా తల్లి? వెళ్ళిన పని ఒకటి, వెళ్ళాక చేసే పని ఒకటి. అంటే ఏమో, అతన్ని మీరు ఎందుకు పంపారో, అతడేం చేస్తున్నాడు? అవును కానీ డాడీ, ఆఫీసులో ఆడపిల్లలు ఎందరు పనిచేస్తున్నారు? ఆఫీసులోనా? ఆడపిల్లలా? అయితే మీకు తెలవదా? కరుణ. ఆదిశేషయ్య గారి ముఖం విభిన్నమైంది. తండ్రిలో వచ్చిన ఆ మార్పు ఎందుకనో సత్య ఊహించలేకపోయింది. నీకు తెలవదులే తల్లి, నువ్వు వెళ్ళి పడుకో అని తాను తన బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు ఆదిశేషయ్య గారు. సత్య మంచం మీద మేనుపాల్చింది. కన్ను మూతపడదు. మూతపడినా అదే దృశ్యం. కరుణ శ్రీధర్లు చెట్టాపట్టాలు పట్టుకుని షికార్లు కొడుతున్నట్టు. ఎంత వద్దనుకున్నా అదే దృశ్యం మరలా మనం ప్రపంచంలో ప్రత్యక్షం. మనసు మళ్లించుకుందుకు ఏదో వారపత్రిక తీసింది. పేజీలు తిప్పుతుంటే ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు అనే కథ ఆమె కంటపడింది. రాసేవాళ్ళకి వేసేవాళ్ళకి ఇట్లాంటి కథలే కానీ ఇంకేవి దొరకుగావును అంటూ పత్రిక నేలకు విసిరి కొట్టింది. నిద్ర పట్టించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసి చివరకు అర్ధరాత్రి 12 గంటలు దాటాక నిద్రలోకి ఒరిగింది. సత్య ఎటువంటి స్థితిలో ఉందో కరుణ కూడా అదే పరిస్థితిలో ఉంది. తనకు తెలియకుండానే వెళ్ళి విరిసిన ఏవో ఆశారేఖలు మొదలంటా త్రుంచివేయబడతాయి కావును. సత్య కనబడేంత వరకు శ్రీధర్ తన మనస్సును ఇంతగా ఆక్రమించిన సంగతి తనకీ తెలియదు. సత్య, ఆ షోకు, ఆ నాజుకు తనకెలా వస్తాయి? ఎంత చనువుగా మాట్లాడింది అతడితో. ఏమో, ఇదివరకే వారిద్దరికీ పరిచయమేమో. ఆమె మనసు మౌనంగా విలపించసాగింది. సరిగ్గా ఇదే సమయంలో ఆమె తల్లి ఒక చిత్రమైన భయంకరమైన కలగంటుంది. కరుణతో ఎవరో అపరిచిత వ్యక్తి కలిసిమెలిసి తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కరుణకి కల్లా కపట తెలియదు. వారి చనువు శృతి మించి రాగాన పడుతుంది. చివరికి ఆ అపరిచిత వ్యక్తి కౌగిల్లో కరుణ గట్టిగా కేక పెట్టింది శారదాంబ. ఆ కేకకి అదిరిపడి లేచింది కరుణ. ఏమిటమ్మా అంటూ తల్లిని లేపింది. ఆమె లేచి కూర్చుని కుమార్తెను గట్టిగా కౌగిలించుకుంది. ఏమిటలా కేక పెట్టావు? ఏదో పీడకలా. ఏమిటా కల? ఏదోలే. పోనీ ఎవరి గురించి? నీ గురించే. నా గురించే కలగంటున్నావన్నమాట.
నీ భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీవు హాయిగా సుఖంగా ఉండాలి. ఇప్పుడు నాకేం తక్కువైంది? కలలో ఏదో చూడకూడని దృశ్యం చూశాను. అందుకే అంత కేక పెట్టావన్నమాట. అవును. అయితే అమ్మా, నా గురించి, నా పెళ్లి గురించి నువ్వెందుకలా అస్తమానం బుర్ర పగలగొట్టుకుంటావు? నువ్వు చిన్నపిల్లవు. ఏమీ కాదు. నేను నువ్వనుకునేంత పసిపాపను కాను. నా మంచి చెడ్డలు నాకు తెలుసు. నా పెళ్లి మాట ఇప్పట్లో తలపెట్టకు. నీకు దండం పెడతాను. నా తల్లివి కదూ. నేను నీ తల్లిని కదూ. నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. చాదస్తం కాదే వెర్రి పిల్ల. మరో మంచి సంబంధం వచ్చింది. నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు. ఎవరేమిటి? ఎవరో శాస్త్రట. పత్రికా ఆఫీసులో ఉద్యోగమట. కథలు అవి రాస్తాట. చాలా బాగుంటాడట. నువ్వు చూస్తే తప్పకుండా ఒప్పుకుంటావని మన పక్కింటి పరందామయ్య గారు చెప్పారు. అలాగా? బాగానే ఉందే సంబంధం. నువ్వు అలా దారికిరా. రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. ఈ సంబంధం తప్పకుండా కుదురుతుంది. సరిగ్గా అదే సమయంలో తలుపు బాదిన చప్పుడు కావటం, శారదమ్మ తలుపు తీయటం. పరందామయ్య లోపలికి వచ్చి, ఏమండోయ్ శారదమ్మ గారు, ఆ అబ్బాయికి సంబంధం సెటిల్ అయిపోయింది. ఇక మనం ఆశపడక్కర్లేదు అంటూ చల్లగా జారుకోవటం జరిగింది. ఉసూరుమంది శారదాంబ. మనసు అమ్మయ్య అనుకుంది కరుణ. కరుణ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే తన పనిలోని సులువు బరువులను గ్రహించగలిగింది. వంచిన తల ఎత్తకుండా, పట్టిన కలం ఆపకుండా టైం పీసులా ఆమె తన పని చేసుకుపోయేది. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేసేది. ఎన్నడూ పెండింగ్ అనేది ఉండేది కాదు. మొదట్లో తన చుట్టూ ఉన్న ఫైళ్లు చూసి ఆమె హడలిపోయింది. చదువుకునే రోజుల్లో తాను చాలా ఫైల్లోకి వస్తాననుకునేది. చివరికి ఇలా ఫైలులోకి వచ్చి పడింది. అటు ఫైళ్ళు, ఇటు ఫైళ్ళు, ఇటు చూస్తే అటు ఫైళ్ళు. అన్ని ఫైళ్లను ఒక్కసారి చూస్తే ఆమెను మెదడులో మెయిళ్ళు, గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. అయినా 10 రోజులు గడిచేసరికల్లా పనికి బాగా అలవాటు పడిపోయింది. అవలీలగా అన్ని ఫైళ్లను చూసి దినాల మీద కావలసిన పనులను క్షణాల మీద పూర్తి చేసి పారేసేది. ఆమె తెలివితేటలకు శ్రీధర్ ఎంత సంతోషించేవాడో భూషణం అంత అసూయపడేవాడు. అతడి అసూయకి కారణం లేకపోలేదు. అతడు కరుణ మీద ఎప్పుడూ కన్ను వేశాడు. ఆమె పనిలో చేరిన రోజునే తన రొట్టె విరిగి నేతిలో పడినట్టుగా సంబరపడిపోయాడు భూషణం. తను మేనేజరు, ఆమె తన ఆఫీసులో క్లర్కు. తన దయా దాక్షిణ్యాల మీద ఆమె బ్రతుకు తెరువు ఆధారపడి ఉంది. ఆమె తన చుట్టూ తిరిగే గానికెద్దు, తన మాటకు సై అని తల ఊపే గంగెద్దు. అది అతడి అభిప్రాయం. ఆమె కరుణను భూషణం తన చుట్టూ గానికెద్దుల ఎందుకు తిరుగుతున్నాడో, తను ఏ మాటన్నా గంగిరెద్దుల ఎందుకు తలూపుతున్నాడో అర్థమయ్యేది కాదు. అతడి చూపులు మాత్రం ఆమెను వెగటు పుట్టించేవి. అతడి చేష్టల్ని ఆమె అసహించుకునేది. ఏదో విధంగా ఆమెను మాటల్లో దించాలని, మాటలు పెంచాలని అతడి తాపత్రయం. ఆమె నేర్పుగా సంభాషణ తుంచివేసేది. తన పనిలో తను మునిగిపోయేది. శ్రీధర్ అనుగ్రహం వల్ల ఉద్యోగం వచ్చింది. కానీ చీటికి మాటికి చిరాకెత్తించే ఈ శనిగ్రహం ఆమెకు సమస్య అయి కూర్చుంది.